ఓమస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్యసచ్చిష్యం ఉడైవర్లుమహం భజే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేని అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందుష్ట జీవజీవాతవే నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే ரம்யஜாமாதரம் முனிம். பிள்ளை லோகாச்சாரியர் திருவடிகளே சரணம், பெரியஜீயர் திருவடிகளே శరణం. ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులరా, తిరుమంత్ర ప్రకరణాన్ని మనం తెలుసుకుంటున్నాం. మంత్రం అంటేనే మననం చేసిన వాడిని రక్షించేది. అలాంటి మంత్రాలలో చాలా శ్రేష్టమైనది నారాయణ అష్టాక్షరి మంత్రం. దీన్ని తిరుమంత్రము అంటారు. తిరు అంటే శ్రీ అని అర్థం. సకల సంపదల్ని ఇచ్చేటువంటి గొప్ప మంత్రం. సంపద అంటే కేవలం భౌతికమైన ధనం ఒక్కటే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి సంపదలు పెరగాలి. ఆధ్యాత్మికము అంటే మానసికంగా మనస్సులో ఉండేటువంటి సంపదలు, గుణాలు పెరగాలి. భగవంతుని భక్తి పెరగాలి, ఆయన యందు శ్రద్ధ పెరగాలి, ఆ భగవంతుని యొక్క కైంకర్యానికి అది వినియోగపడాలి. ఏం పని మనం చేస్తున్నా అది భగవంతుని యొక్క ముఖ వికాసానికే తప్ప అది మనకేదో ప్రయోజనాన్ని ఇస్తుందని మనం చేయము. అలాంటి గొప్ప స్థితిని అలవర్చేది మంత్రం అంటారు. అలాంటి మంత్రాలలో గొప్ప మంత్రం నారాయణ అష్టాక్షరి మంత్రం. ఆ మంత్రంలో 3 పదాలలో ఓం నమః నారాయణాయ, వీటిల్లో మొట్టమొదటి పదం ఓంకారాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఓంకారంలో అకార ఉకార మకారాలు 3 అక్షరాలుగా 3 పదాలుగా ఉన్నట్లుగా మనం తెలుసుకున్నాం. ఒక్కొక్కటి వాటిని వివరిస్తున్నారు మన పెద్దలు. అందులో అకారాన్ని వివరిస్తున్నారు. ఆ అంటే సర్వరక్షకుడు అని చెప్పుకున్నాము. సాక్షాత్తు నారాయణుని చెప్తుంది అని. అయితే ఈయన సర్వరక్షకుడు అవ్వాలి అంటే ఆయనలో దయ ఉండాలి. దయ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఉంటేనే ఈయన రక్షకుడు అవుతాడు అనేదాన్ని నిరూపించారు. నిరూపిస్తూ శాస్త్రంలో చెప్పినటువంటి కొన్ని ప్రతిపత్తులని మనకి చూపించారు. అర్ధాపత్తి అని అర్ధబలం మనం చెప్పుకున్నాం. ఆ అర్థాన్ని బట్టి కూడా ఈయన రక్షకుడు అవుతున్నాడంటే ఎప్పుడు రక్షించేవాడు అవుతాడు? ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నవాడిని చూసి ఏమైనా చెయ్యాలి అనిపిస్తుంది అంటే వాళ్ళలో జాలి దయ ఉందని అర్థం. పరమాత్మలో కూడా ఆ దయ జనిస్తేనే ఎవరికైనా ఏదైనా రక్షించాలి అనిపిస్తుంది. అందువల్ల ఆ దయకి పేరు లక్ష్మి అని మన పెద్దలు చెప్పారు. లక్ష్మ అంటే గుర్తు అని అర్థం. ఆవిడ దయకి గుర్తు ఆ తల్లి. అలాంటి అమ్మవారు ఎప్పుడు స్వామితో ఉంటుంది అనేది మనకి వేదాలన్నీ చెప్తున్నాయి. హరిశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని మనకి వివరించాయి. ఇవన్నీ వివరించిన తర్వాత పెద్దల యొక్క వాక్కును కూడా మనకి చూపించారు. భగవత్ సేనాపతి జీయర్ స్వామి వారని ఆయన కూడా చెప్పారు మనకి. ఏమండి, లక్ష్మీదేవి పరమాత్మ యొక్క వక్షస్థలాన్ని ఎలా వదిలిపెట్టి ఉండదో ఈ అక్షరంలో అకారంలో కూడా లక్ష్మీదేవి వదిలి ఉండదు అని మనకి తెలియజేస్తూ ఒక అందమైనటువంటి సూత్రాన్ని పెళ్ళే లోకాచార్య స్వామి మనకి తెలియజేశారు. ఒక స్త్రీ తన సంతానవతి అయిన తర్వాత సంతానాన్ని ఒక పక్క భర్తను ఒక పక్క ఉంచుకొని తాను నిద్రిస్తుంది. అటు భర్తకు ఆనందాన్ని కలిగిస్తుంటుంది, ఇటు పిల్లవాడికి దుఃఖాన్ని తొలగిస్తూ స్తన్యాన్ని ఇచ్చి వాడిని పెంచుతూ ఉంటుంది. అటువంటి తల్లి వలె అని మనకి లక్ష్మీదేవి గురించి తెలియజేశారు. అటు ప్రథమ పర్వమైనటువంటి ఆకారాన్ని, చరమపదమైనటువంటి మకారాన్ని విడవకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనేది కూడా మనం తెలుసుకున్నాము.
అంతేకాదు ఇంకో దృష్టాంతాన్ని మనకి చెప్పారు. ఆండాళ్ళ తల్లి పాడినటువంటి అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం అనే ఒక పాసురం 17వ పాసురం మనకి తెలియజేస్తుంది. తిరుప్పావైలో గోదాదేవి కృష్ణుడిని లేపడానికి నందగోప భవనానికి వెళ్ళి అక్కడ ద్వారపాలకులను అర్థించి లోపలికి ప్రవేశించింది. కృష్ణుడు అందరికీ అందేవాడా? కాదు కదా. అయితే ఆయన్ని పొందాలి అంటే ముందు నందుడి దగ్గరికి వెళ్ళాలి. నందుడు ఆ మంచం వేసుకొని పడుకున్నాడు. నందుడు తర్వాత యశోదమ్మ పడుకుంది. యశోదమ్మ పక్కన కృష్ణుడు ఉన్నాడు. అప్పటిదాకా ఆండాళ్ళ తల్లి చేరాలి అంటే ముందు ఇద్దరిని ప్రసన్నం చేసుకుంటే తప్ప కృష్ణుడు లభించడు. అందుకనే నందగోపాల యజుందిరాయని ముందు నందుడిని లేపుతుంది. ఆ తర్వాత కొంబనార్కెల్లాం కొజుందే కులవిలక్కే ఎంబిరమాట్టి యశోదా ఐవురాయ్ అంటూ మా కులానికి చిగురు లాంటి దానివి, శ్రేష్ఠురాలివి అంటూ ఆవిడ్ని మేలుకొలుపుతారు ఆండాళ్ళ తల్లి. అంటే పరమాత్మ లభించాలి అంటే ముందు ఈ ఇద్దరిని ప్రసన్నం చేసుకోవాలి. అటు నందగోపుడు, యశోద వీళ్ళిద్దరు ఎవరో కాదు, పరమాత్మకి తల్లిదండ్రులు ఎవరు? మంత్రో మాత గురు పిత అంటారు. మంత్రం తల్లి అయితే తండ్రి గురువు. అందువల్ల వీరిద్దరిని ప్రసన్నం చేసుకోవాలి. ఆండాళ్ళ తల్లి ఆచార్యుడిని ప్రసన్నం చేసుకుంది నందగోపుడిని. ఆచార్యుడు ఏం చేస్తాడు? మంత్రాన్ని ఇస్తాడు. యశోద యశ దదాతీతి యశోద, యశస్సుని కీర్తిని దానం చేస్తుంది కనుక ఆవిడ మధ్యలో ఉంటుంది. మంత్రం ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. అందువల్ల మధ్యలో మంత్రం ఉంటుంది. ఆ తర్వాత పరమాత్మ. అయితే ఇంకా పరమాత్మ లభించాలంటే ఈ రెండే కాదండి, కృష్ణుడు ఇంకా అవతలు ఉన్నాడు. ఎందుకంటే ఆవిడకి ఇద్దరు సంతానం కదా. అందుకని బలరాముడు, ఆ పక్కన కృష్ణుడు ఉన్నారు. అందువల్ల బలరాముడు కృష్ణుడు ఇద్దరిలో భాగవతోత్తమును కూడా ప్రసన్నం చేసుకోవాలి. అందుకే కృష్ణుడిని లేపల. ఆ బలరాముడిని లేపిన తర్వాత సొంబర్ కొజలడి చెల్వా బలదేవా అంటుంది ఆండాళ్ళ తల్లి. ఓ బలదేవా, బంగారు పాదాన్ని కంకణాన్ని పట్టుకున్నావు కదా, అలాంటి నీ పాదమయ్యా. నువ్వు పుట్టాకే కృష్ణుడు మాకు లభించాడు. అంతకుముందు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే వెళ్ళిపోయారు. అందువల్ల నువ్వు లేస్తూ నీ సోదరుని కూడా నిద్ర నుంచి మేల్కొనేలా చెయ్యి అని ప్రార్థన చేస్తుంది గోదాదేవి. అయితే ఇక్కడ భాగవత సహవాసం, ఎందుకంటే సందర్భం వచ్చింది కనుక ఒక మాట ఇక్కడే చెప్పుకుందాం. భాగవతోత్తముల పట్ల మనకి భక్తి ఉంటేనే పరమాత్మ లభిస్తాడు. గురువు అనుగ్రహంతో మంత్రం లభిస్తుంది. ఆ మంత్రానుష్ఠానం వల్ల మనకి భాగవతోత్తముల పట్ల ప్రేమ బాగా జనిస్తేనే అప్పుడు పరమాత్మ మనకి లభిస్తాడు. నేరుగా మంత్రం లభించింది కనుక నా గురువు అక్కర్లేదు, ఇంకెవరు అక్కర్లేదు, భక్తులు అక్కర్లేదు, నేను దేవుణ్ణి ప్రసన్నం చేసేసుకుంటానంటే దేవుడు లభించడు. అందుకని ఇది ఒక క్రమం అన్నమాట. అందుకని లక్ష్మీదేవి ఎప్పుడూ ఆ ఆకారాన్ని వదిలిపెట్టి ఉండదనే దానికి ఓ దృష్టాంతాన్ని అందంగా నందగోపుడిని యశోదని ఇద్దరిని చూపించారు. యశోదాదేవి కృష్ణుని ఉయ్యాల్లో పెట్టుకుంది, ఓ పక్కన ఇంకో పక్క నందుడిని పెట్టుకుంది. అలాగా ఉందండి అని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మరి ఏమండి ఈ అక్షరంలో లక్ష్మీదేవి ఉంటుందంటున్నారు కదా ఆకారంలో. మరి మనందరం పరమాత్మకే కదా సేవలు చేసేది. ఈశ్వర శేషత్వమాత్రముజియ పిరాటిక్కుం శేషమెన్నం ఈ వాచకత్తిలిన్నిక్కే ఇరుక్క చేదేయం ఇవడక్కుం శేషమెన్న నాం కుళ్ళగిరబడి ఎంగనే ఎన్న అరుడి చేగిరారు. ఒక సందేహాన్ని వీరే ప్రశ్న వేసుకున్నారు. మనకి రావాల్సిన సందేహాలని వీరే ఏర్పాటు చేసుకుని మనవాడ మామూలు ఒక అందమైన మాట చెప్తున్నారు. ఏమండి మనందరం పరమాత్మ కదా శేషభూతనం, అంటే దాస్యం చేసేవాళ్ళం. మరి ఈ ఆకారంలో ఉన్నది పరమాత్మ అయినప్పుడు పరమాత్మకే మనం దాసులం. మరి లక్ష్మీదేవి కూడా ఉంటే ఆవిడకి కూడా మనం దాసులమా అంటే అలా చేయాలా అంటే దానికి ఒక సూత్రాన్ని పిళ్ళైలోకాచార్య స్వామి మనకి తెలియజేశారు. ஒருவன் அடிமை கொள்ளும்போது గృహిణికెన్నెన్నే ఆవణయ్యోలే எழுதுவது ஆகிலும் பணி செய்வது గృహిణికిరే அதுபோலே நாம் பிராட்டிக்கு అడిమయ్యా ఇరుక్కుంబడి. ఒరువన్ అడిమై కొల్లుంబోదు, ఒరువన్ ఒకడు అడిమై కొల్లుంబోదు, అడిమై అంటే సేవ చేయడానికి కోసమని వెళ్ళాట. యజమాని దగ్గరికి వెళ్తారు కదా, అలా సేవ చేయడానికి వెళ్ళినప్పుడు సేవ చేసేటప్పుడు ఒక పత్రం రాసుకుంటారు కదా, ఆవణై యోలే అంటారు కదా, అంటే ఒక డాక్యుమెంటరీ దాంట్లో రాస్తారు వీడు దాసుడు,
వీడు ఇక్కడ పని చేస్తాడు అని రాసినప్పుడు అలా అక్కడ గృహిణికి మాత్రమే చెయ్యాలనేది రాయరు కదా. అందులో యజమాని ఎవడో జీతం ఇచ్చేవాడు ఎవడో వాడికే దాస్యం చేస్తున్నట్టుగా వాడికి పని చేస్తున్నట్టుగా రికార్డు రాస్తారు కదా. కానీ ఆగిలం అయినప్పటికీ కూడా పని చేయవదు గృహిణిక్కిరే, పని చేసేదంతా ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరే కదా. ఓ పనివాడిని అపాయింట్ చేసేది తండ్రే, ఆయనే నువ్వు రోజు ఇక్కడ పని చేయాలి, నెలకింత ఇస్తా అంటాడు. కానీ ఎవరి మాట వింటుంది ఆ పనమ్మాయి? ఇంటెవడి మాట వినాలి. గృహిణిక్కిరే, ఇంట్లో ఉన్న ఇంటెవడి మాట విని అది చేయమంటారా అమ్మగారు, ఇది చేయమంటారా అమ్మగారు అంటారు కదా. அதுபோலே అలాగే నాం పిరాట్టిక్కు అడిమీయా ఇరుక్కుంబడి, మనం కూడా అమ్మవారికి సేవ చేయడం అనేది ఉంటుందండి అని తెలియజేశారన్నమాట. అదావదు దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు పిళ్ళై లోకాచార్య స్వామి. లోకత్తిలే ఒరువన్ దాస దాసిகள் முதலான ఓరడమై కొళ్ళుంబోదు, లోకంలో ఒకడు వెళ్ళి దాస్యం చేయాలి, లేదు దాసో దాసి అను, దాసుడైతే మగవాడు, దాసి అయితే ఆడవాళ్ళు, వీళ్ళు ఎక్కడైనా సేవ చేయాలి అని అనుకుంటే తనకెన్నే ఎదుర్కొళ్ళ మధుజియ గృహిణికెన్నెన్నే నిలయోలై ఎదుర్కొల్వదు, నాకే సేవ చేయాలి అని వీడు రాయించుకోవడం ఒకటే కాదు కదా, అక్కడ గృహిణికి చేయడానికి వీల్లేదు అని రాయించరు కదా. అలా రాయకుండా అడిమై తొజిల్ చేయవదు గృహిణిక్కిరే, కానీ అలా రాసుకుని తెచ్చినప్పటికీ కూడా సేవ చేసేది ఎవరికి? ఇంట్లో గృహిణికే కదా. அதுபோலே ఈశ్వర శేషమెన్నమడవై ఈ వకారం సొల్లిత్తేయాగిరం, మనం పరమాత్మకి సేవకులం. ఇక్కడ ఈశ్వరుడు అంటే ఈశ్ అంటే నియమం చేసేవాడు, నియమించేవాడిని ఈశుడు అంటారు. అందుకే మన స్వామికి సర్వేశ్వరుడు అని పేరు. మామూలుగా ఈశ్వర అంటే రుద్రుడికి కూడా ఒక నామం మనం వింటుంటాం, కానీ ఈయన సర్వేశ్వరుడు, అందరినీ నియమించేవాడిని కూడా నియమిస్తాడట. అందువల్ల ఈయనకి పేరు ఈశ్వర అని వాడుతున్నారు కదా అనుకుంటే వేరే అనుకోకండి. ఈశ్వరుడు అంటే నారాయణుడు అని అర్థం అన్నమాట. ఈశ్వర శేషమెన్నమళవై ఈ వకారం సొల్లిత్తేయాగిలం, పరమాత్మకే మనం దాసులమని ఈ అకారం చెప్తున్నప్పటికీ నాం పిరాట్టి కడిమయ్యా ఇరుక్కంబడి అనగై, మనం పిరాట్టి అయినటువంటి లక్ష్మీదేవికి కూడా దాసులమే. ఎలాగా అంటే మనకి అకారార్థత్తిల్ అర్ధబలత్తాలే శ్రీ సంబంధం తోత్మా పోలే, ఇక్కడ అకారం చేత అర్ధబలత్తాలే అర్ధబలాన్ని తెచ్చుకోమంటున్నారు. ఏమిటి అర్ధబలం అంటే? మనకి చాలా అందంగా తెలియజేస్తారు. అర్ధబలం అంటే ఏదైనా సరే ఒకదాన్ని మనం చెయ్యాలి అంటే ఒకచోట అవినాభావ సంబంధం ఉంటుంది, ఇది లేకపోతే అది ఉండదు అని. ఏన వినా ఏది ఉపపన్నం తేన ఎత్తదా క్షిప్యతే అని ఒక న్యాయం అన్నమాట. దీన్ని అర్ధాపత్తి అంటారు. ఏది లేకపోతే ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు ఉండడానికి ఇంకోటి ఏదో కారకమై ఉంది, అది లేకపోతే ఇది ఉండదు, అలా కనుక ఉంటే దాన్ని అర్ధాపత్తి అంటారు. ఇప్పుడు మీకు మొన్న ఈ మధ్య ఒక విషయం చెప్పాం. అందులో దేవదత్తుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన బాగా బలిసి ఉన్నాడు. బలిసి ఉన్న దేవదత్తుడు పగటిపూట భోజనం చేయడం లేదు అన్నారు. ఇక్కడ రెండు తీసుకోండి, బలిసి ఉండడం అంటే బాగా బలంగా ఉండడం, భోజనం రెండు తీసుకుంటే భోజనం లేకపోతే బలంగా ఉండడం అనేది ఉండదు. బలంగా ఉన్నాడంటే ఏమర్థమవుతుంది? భోజనం ఉందని అర్థమవుతుంది. అంటే రెండిట్లో ఒకదానికొకటి అవినాభావ సంబంధం. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి. బలంగా ఉన్న దేవదత్తుడు పగటిపూట తింటం లేదు అంటే అర్థం ఏమిటి? రాత్రి తింటున్నాడని అర్థం వస్తుంది. అంటే వీడు బాగా తింటున్నాడు అనేది తెలుస్తుంది. తింటేనే ఇంత బలం వస్తుంది, ఇంత తింటున్నాడు కనుక బలం వస్తుంది, బలంగా ఉన్నాడు కనుక తినడం అనేది ఊహించడం జరుగుతుంది. ఇది అవినాభావ సంబంధం. ఇంకా మనకి బాగా తెలియాలంటే సూర్యుడు కాంతి, కాంతి ఉంటే సూర్యుడు ఉంటాడు, సూర్యుడు లేకపోతే కాంతి కూడా ఉండదు. ఈ రెండింటికి అవినాభావ సంబంధం అన్నమాట. ఇక్కడ మనకి అర్ధబలం అని తీసుకొస్తున్నారు. పరమాత్మ రక్షకుడు, రక్షకుడు అయ్యాడు అంటే కారణం ఏమిటి? అక్కడ లక్ష్మి ఉంది. ఎందుకంటే ఆవిడ ఉంటేనే రక్షణ చేయడానికి వీలవుతుంది. అది ఎలాగండి అంటే మీకు ఇందాకే చెప్పాను,
ఒకడికి బాగా ఆకలేస్తుంది, ఆకలేసేవాడికి మీ దగ్గర బోల్డంత అన్నం ఉంది, కొంతమందికి చూడండి పెట్టాలనిపించదు, అనిపిస్తుందా? వాడు అడుగుతుంటాడు, బాబు బాబు దయ ఉంటే పెట్టినాయన, నీకు పుణ్యం ఉంటుంది పెట్టినాయన, దయ ఉంటే కొంచెం ₹1 వేయినాయనా అంటుంటాడు చూడండి. ఆ దయ డబ్బు ఉన్నా కొంతమంది దగ్గర ఉండదు, కొంతమంది దగ్గర దయ విస్తారంగా ఉంటుంది, డబ్బులు ఉండవు. నాలాంటి వాడికి దయ ఎక్కువ కానీ ₹1 ఉండదు. ఏం చేస్తాం? దయ ఏమిటి అంటే అయ్యో స్వామివారి కార్యక్రమాలన్నీ విస్తృతంగా చేసేయాలనిపిస్తుంది, చక్కగా అన్నీ ఇబ్బంది లేకుండా చేయాలనిపిస్తుంది. దయ ఉంది కానీ మనం శ్రీమంతులం కాదు. కొంతమంది శ్రీమంతులు ఉంటారు, బోళ్ళంత శ్రీ ఉంటుంది వాడి దగ్గర సంపద, కానీ దయ అనేది ఉండదు, కష్టం. అటువంటి కొంతమంది దగ్గర దయ సంపద ఉంటుంది కానీ మొత్తం ఇచ్చేస్తే వాడి దగ్గర మళ్ళీ ఇంకా ఉండడానికి సంపద ఉండదు. ఇలాగా ఒక్కొక్కడి దగ్గర ఇలా ఉంటుంది. కానీ ఆయన అలాంటి వాడు కాదు, దయ ఉంది, దయతో పాటు సంపద కూడా ఉంది, అందుకే శ్రీమంతుడు అంటారు. మరి అయితే ఆయన అంత శ్రీమంతుడు అయితే ఇస్తే కరిగిపోతుంది, ఆయన దగ్గర కరగదండి. ఎంత ఇచ్చినా సరే తరగనంత సంపద ఉంటుంది, అందుకే ఆయన్ని శ్రియపతి అంటారు. మరి అన్నీ అందరికీ అన్నీ ఇస్తే మరి ఆయనకేం అవసరం లేదా? ఆయన్ని అవాప్త సమస్త కాముడు, అందుకే మొట్టమొదట మనం తెలుసుకున్నాం. అవాప్త సమస్త కాముడు అంటే ఏమిటి అర్థం? ఏం చెప్పాం? కోరికలు నెరవేరిన వాడు అనడానికి లేదు, పొందాల్సిన కోరికలేవి లేనివాడు. ఇక పొందవలసిన కోరికలేవి ఆయన దగ్గర లేవు, నాకు ఇది కావాలి అని ఆయన దగ్గర లేదు. ఆయనకి కావాల్సిన కోరికలన్నీ తీరిన వాడిని ఎవరు చెప్పినా మన జీవస్వామి అందంగా చెప్తారు. అవాప్త సమస్త కాముడు అంటే ఇక పొందాలి అనుకున్న కోరికలేవి లేవు ఆయనకి. మనకుంటాయి, అది పొందితే బాగుండి, ఇది పొందితే బాగుండు. ఎందుకంటే ఆయనకంటే ఆకర్షించే వస్తువు ఇంకోటి లోకంలో లేదు. ఉందా? మన ఆకర్షించే వస్తువులు లక్షల కోట్లు ఉన్నాయి, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఇప్పుడు మారుతి కారు కొంటాడు, తర్వాత ఇన్నోవా అంటాడు, తర్వాత కియా అంటాడు, తర్వాత డబ్బులన్నీ అయ్యాక మొయ్యో అంటాడు, కొయ్యో మొయ్యో. అందువల్ల లోకంలో ఒక్కొక్కడు దానికంటే పెద్దది, దానికంటే పెద్దది, దానికంటే పెద్దది ఏదో ఒకటి మనిషిని ఆకర్షిస్తూ ఉంటుంది, అవన్నీ పొందాలనిపిస్తుంటుంది. అందుకని వీడికి ఇంకా కావాలనే కోరికలు ఉన్నాయి, ఆయనకు అలా లేవు. అందుకే ఆయన పరమాత్మని అవాప్త సమస్త కాముడు అన్నారు. అటువంటి ఆ సమస్త కాముడు ఎందుకు అయ్యాడు? ఈవిడి వల్లే, లక్ష్మీదేవి వల్ల. అందువల్ల ఆయన శ్రీమంతుడు అయ్యాడు కనుక లక్ష్మీ సంబంధం ఉంది అని తెలుస్తుంది. ఇక్కడ ఆయన రక్షకుడు అయ్యాడు అంటాం అనేది అర్ధబలం చేత తెలుస్తుంది, శ్రీ సంబంధం అనేది తెలుస్తుందండి. అదే కాదు, ఈ అకారంలో లుప్త చతుర్థి అనేది ఉంది. అకారం ఏం చెప్తుంది? నారాయణ మంత్రం చెప్తుంది, నారాయణాయ అనేది చెప్తుంది కదా. అయితే ఇందులో ఆయా అనే పదం కూడా చేరిపోయింది. ఆయా అనేది ఎక్కడుందండి అనుకుంటారేమో, జాగ్రత్తగా వినండి. నారాయణాయ అంటాం కదా, నారాయణ ఒక పదం, ఆయా అనేది ఒకటి. ఆయా అనేది విభక్తి అన్నమాట, అంటే నారాయణుని కొరకు అని అర్థం. ఇప్పుడు నారాయణాత్ అంటే నారాయణుని వలన అని అర్థం. నారాయణాయ అంటే నారాయణుని కొరకు. ఈ పుస్తకం మీకోసం తెచ్చానండి అంటాం, మీకోసం అనేది విభక్తి అన్నమాట. అలాగా నారాయణ కోసం తెచ్చానండి, ఈ పండు నారాయణ కొరకే తెచ్చానండి అంటాం కదా. తెలుగులో మనం మాట్లాడేటప్పుడు ఆ కొరకు అనేది చతుర్థి విభక్తి, కొరకున్కై అని మనం చదువుకున్నాం చిన్నప్పుడు తెలుగులో. అందువల్ల ఈ విభక్తి చతుర్థి విభక్తి అంటారు, 4వ విభక్తి. అందుకే మనం పూజ చేసేటప్పుడు అన్నీ విభక్తి అంతాలు మనం చూసినట్లయితే చతుర్థి విభక్తే వస్తుంది. ఆ చతుర్థి విభక్తి అంటే రాముని కొరకు, రామాయ, కృష్ణాయ కృష్ణుని కొరకు, గోవిందాయ గోవిందుని కొరకు అని ఆ కొరకు ఆయన కోసం అని చెప్తుంది ఆయా అనే పదం. అది బాగా గుర్తుపెట్టుకోండి. నారాయణాయ అనే దాన్ని చెప్పేది అకారం. అకారం ఎవరిని చెప్తుంది? నారాయణని చెప్తుంది. నారాయణని చెప్పేటప్పుడు మరి మంత్రంలో ఆయా అనేది కూడా ఉంది కదా. ఆ ఆయా అనే ఆ చతుర్థి విభక్తి అకారంలో వచ్చిపోయిందట, చేరిపోయిందట. అందువల్ల మనకి ఇవి మొత్తం తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అంటే లుప్త చతుర్థి అంటే లుప్తము అంటే కనపడకుండా పోయింది, వచ్చి చేరింది, ఇప్పుడు కనపట్ల ఉంది, మనకి కనిపించట్లా. ఆ అంటే నారాయణుడు అని తెలుస్తుంది.
ఆ నారాయణుడికి చెందినవాడెవడు? మకారంగాడు. మా అంటే మనందరం అనమాట. ఈ మకారం చేత చెప్పబడే మన జీవులందరం ఆ అనే పరమాత్మకే చెందిన వాళ్ళం. బాగా గుర్తుపెట్టుకోండి, ఓంకారంలో 3 అక్షరాల్లో ఆ ఊ మా ఉన్నాయి. ఆ అంటే నారాయణుడు, మా అంటే మనందరం జీవులం, మనందరం ఆ పరమాత్మకే చెందినవాళ్ళం అని, ఆయనకే అని ఉకారం చెప్తుంది, ఇంకెవరికి కాము అని చెప్తుంది అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా గుర్తుంటే తప్ప ఇది మళ్ళీ మనకు ఉండదు. అందుకని ఓంకారంలో 3 అక్షరాల్లో ఉన్నటువంటి అకారం చేత చెప్పబడేది ఓంకారం ఏం చేస్తుంది? మంత్రశేషాన్ని వివరిస్తుంది. నమో నారాయణాయ అనేదాన్ని వివరిస్తుంది ఓంకారం. అందువల్ల ఓంకారంలో ఉన్న అకారం చేత నారాయణుడు తెలియబడుతున్నాడు. ఆ నారాయణుడు తెలుస్తున్నాడు. ఆ అకారంలో నారాయణుడితో పాటు లక్ష్మీదేవి కూడా ఉంది అని చెప్పారు. లక్ష్మీదేవితో పాటు ఈ నారాయణాయ అనే ఆ ఆయ పదం ఇక్కడ చేరిపోయింది అంటే కనపట్టల్లా మనకి. లుప్త చతుర్థి, లుప్తమైంది అని చెప్పారు. అందువల్ల లుప్త చతుర్థీలు అర్ధబలత్తాలే శ్రీశేషత్వం తోత్తమెన్నదాయిత్. చూసారా అండి, ఇక్కడ 2 చెప్పారు, అర్ధబలం చేత, దాంతోపాటు లుప్త చతుర్థి చేత. ఈ 2 చేత లక్ష్మీదేవి కూడా మనందరికీ శేషి. ఆవిడ కూడా మనం చేసేటటువంటి సేవలన్నీ స్వీకరిస్తుంది. అందువల్ల ఈ లక్ష్మీదేవి కూడా పరమాత్మని సేవిస్తుంది, మన చేత సేవలన్నీ పొందుతుంది అనేదాన్ని మనకి ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. దాన్ని వివరిస్తున్నారు కదా. ఒరువన్ అడిమై కొళ్ళుంబోదు ఇత్యాది ఆలే. ఇందాక మనం తెలుసుకున్నాం కదా, ఒకడు ఎవరి దగ్గర వెళ్ళి దాస్యం చేస్తానని ఆ అగ్రిమెంట్ రాయించుకుంటే 3 ఏళ్ళో 2 ఏళ్ళకో అగ్రిమెంట్ రాస్తే ఆ పనంతా చేయించే ఆవిడెవరు? యజమానురాలు, ఇంటి ఆవిడ దగ్గరే అన్నీ వీళ్ళు చెప్పినట్టుగా అని చెప్పారు కదా. దానికి ఇక్కడ చెప్తున్నారు, పతిక్కు శేషమానవై ఎల్లాం తత్పత్నిక్కుం శేషమా ఇరుక్కు మిన్గిర. పతి పత్ని న్యాయత్తాలే. ఇక్కడ ఒక న్యాయం చెప్పారు, పతి పత్ని న్యాయము. ఇప్పుడు భర్త గారి కారు ఉందనుకోండి, భర్త గారింట్లో ఉన్నాడు, ఆవిడ కూడా కారు వేసుకుని వెళ్ళిపోతుంది. ఎవరిది కారు అంటే మా అయిందని చెప్తుంది, మాదే అని చెప్తుంది. ఆవిడికి సమానమైన హక్కులు ఉంటాయి. ఆ ఇల్లు ఎవరిదండి? మాదేనండి అని చెప్తుంది. ఆయన తప్ప అది మా అయిందండి, నేను ఊరికే ఉంటున్నానండి, ఆ కారు అయిందేనండి అంది కదా. పతికి సంబంధించినవన్నీ పత్నికి చెందుతాయి అన్నమాట. అది పతి పత్ని న్యాయము అంటారు. అలాగే పతికి సేవకులైన వాళ్ళంతా కూడా పత్నికి కూడా సేవకులే. వాళ్ళు కూడా ఇప్పుడు యజమానురాలకి సేవలు అందిస్తుంటారు, మనం చూస్తూ ఉంటాం కదా. అయ్యగారు అంటారు, ఆవిడని అమ్మగారు అంటారు అని ఇద్దరిని సమానంగానే ట్రీట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే అయ్యగారికి గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా అమ్మగారికి అయితే గౌరవం ఇచ్చి తీరాలి, లేకపోతే వాడికి ఇంట్లో పని ఉండదు. అందువల్ల ఆ పతి పత్ని న్యాయం అనేది ఇక్కడ చెప్తున్నారు. ఆ న్యాయం చేత ఏం తెలుస్తుంది అంటే, నాం పిరాటిక్ అడిమై ఆ ఇరుక్కుబడి ఎన్నరుడి చేయగయ్యాలే. పిరాటీనుடைய ఏకోన సర్వశేషిత్వము సర్వేశ్వరిత్వము ఇక్కడ 2 తెలుస్తున్నాయి. మనందరం పిరాటికి లక్ష్మీదేవికి దాసభూతనం, మనం కూడా అవ్వాలి. అయితే ఈ లక్ష్మీదేవికి గొప్ప అధికారాలు ఏమొచ్చాయంటే, పరమాత్మతో పాటుగా ఈవిడ కూడా సర్వశేషిత్వము. అందరికీ కూడా పరమాత్మ ఎలా సర్వశేషో, అందరి సేవలు ఎలా స్వీకరిస్తాడు, ఈవిడ కూడా సర్వేశ్వరి అంటారు. ఇవన్నీ అందరికీ ఈవిడ కూడా ఈశ్వరాలు అవుతుంది. దేనివల్ల? పతిపత్ని న్యాయం చేత. ఆయన అందరినీ ఎలా శాసిస్తాడో ఈవిడ కూడా శాసకురాలే. ఎలా? ఈవిడ ఆయన్ని శాసిస్తుంది కదా, కనుసైగ చేస్తుంది. యద్భ్రూభంగా ప్రమాణం, చెయ్యని కనుసైగ చేస్తే సృష్టి చేయాలి, వద్దు అని అంటే మొత్తం లయం చేయాలి. అందువల్ల ఆయన్ని కూడా శాసించేది ఈవిడే అన్నప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరి దగ్గర శరణాగతి చేస్తారు? అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నీకు పుణ్యం ఉంటుంది, మీ ఆయనతో చెప్పు తల్లి, అనుగ్రహించమను అని చెప్పి, నన్ను బ్రోవమని చెప్పవే అని పాడారు కదా రామదాసు గారు. అందువల్ల అమ్మ సర్వేశ్వరి, అందరూ ఆవిడ దగ్గరికి వెళ్ళి కూడా సేవలు చెయ్యాలి. ఇది మనం చెప్పింది కాదండి, వేదం చెప్తున్న మాట. మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేయచ్చునా అని అనకండి. వేదం ఏం చెప్తుంది?
అస్యేషాన జగతో విష్ణుపత్ని అని చెప్తోంది. ఈవిడ ఈ విష్ణుపత్ని అనేది అస్య ఈశాన, ఈవిడు కూడా జగత్తు మొత్తానికి కూడా ఈశాన ఈశ్వరాలైంది, నియమనం చేస్తుంది అనేది ఇందులో తెలియజేశారు. అయితే ఇక్కడ మనకు ఒక మాట చెప్తున్నారండి. ఇక్కడ అప్రాధాన్యేన అన్వయిక్కయ్యావదు, అప్రాధాన్యం అన్నారు కదా, అంటే ఏమిటి, ప్రధానం కాకుండా అని అన్నారు కదా, దాన్ని ఏమిటి అనేది కూడా వివరిస్తున్నారు. అంటే ప్రధానం నిజానికి స్వామే, అయితే ఈ ఇష్ట అనిష్ట ప్రాప్తి ఏవైతే ఉన్నాయో, ఇష్టాలు ఇచ్చేది అనిష్టాలు తొలగింపజేసేది సర్వేశ్వరుడే. అవన్నీ చేయిస్తుంది అమ్మ, ఆయనతో చేయిస్తుంది. ఎవడు స్వతంత్రించి ఇవ్వగలదు, కానీ ఆయనతోనే చేయిస్తూ ఉంటుందన్నమాట. అయితే దీనికి ఇక్కడ అందంగా చెప్తున్నారు. రేణుకై ఎడత్తిలే జమదగ్నిక్కు పత్నిత్వం వర్తిత్తబోదే పరశురామనొక్కు మాతృత్వం ప్రవృత్తమాయిత్తిరే. అంటే రేణుకా జమదగ్ని అని వాళ్ళిద్దరిని తీసుకున్నారు, పరశురాముడి తల్లిదండ్రులు అనమాట వాళ్ళిద్దరు. ఆ జమదగ్నికి రేణుకాదేవి పత్నిగా ఉంది. ఆ పత్నిత్వం వర్తిత్తబోదే, అక్కడ భారీగా ఉంటుండగానే పరశురామునకు మాతృత్వం ప్రవృత్తమాయిత్తిరే. పరశురాముడికి కూడా ఈవిడ తల్లి అయింది కదా, తల్లి ఆయన కూడా సేవలు చేస్తున్నాడు కదా. అయితే ఎవరైనా తల్లిదండ్రులకి ఇద్దరికీ సేవలు చేస్తారు, కానీ ఇక్కడ మనకి చూపిస్తున్నారు ప్రధానంగా. ఆగయ్యాల్ విష్ణుపత్నిత్వ నిబంధనం పిరాట్టి శేషిత్వం ఎన్న కుర ఇల్లై. అందుచేత విష్ణుపత్నిత్వ నిబంధన, విష్ణుపత్ని అవటం చేత మనందరికి కూడా ఈ పిరాట్టి శేషి. ఏమంటే ఒక్కటి ఆలోచిస్తే, లక్ష్మీదేవికి మనం ఎందుకు దాసభూతులం అవ్వాలి అని అనుకుంటే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆవిడ్ని వక్షస్థలంలో పెట్టుకున్నాడు, గుండెల్లో పెట్టుకున్నాడంటే ఇంకా మనందరం ఇంకెంత బాగా ఆవిడ్ని సేవించాలో ఆలోచించండి. అందువల్ల పరమాత్మకి అమ్మకి ఇరువురికి మనందరం దాసులం. అయితే ఏమండి, సరే బాగానే ఉంది, ఈ లక్ష్మీదేవి ఒక్క కాలం కూడా ఆయన వదిలిపెట్టి ఉండదా అంటే దాన్ని చెప్తున్నారు. కీచొన్న హేతుక్కడ ఎల్లాం అనువదిత్తుకొండు ఈశ్వరనుక్కుం పిరాట్టిక్కుం ఒరుక్కాలం పృథక్ స్థితి ఇల్లామయ్యై అరుళి చీగిరార్. లక్ష్మీదేవికి స్వామికి ఇద్దరికి కూడా పృథక్ అంటే వేరు అని అర్థం. వేరుగా ఉండేటువంటి స్థితి ఇల్లామయ్యాలు లేకపోవడం అనేది ఇందులో తెలియజేస్తున్నారు ఇంకో సూత్రంలో. ఆఘ పిరిత్తు నిల ఇల్లై, వీళ్ళిద్దరికి కూడా ఎడబాటు అనేది లేదండి, ఇద్దరు కలిసే ఉంటారు. ఇక్కడ మనకి సందేహాలు రావాలి, ఏమంటే ఎలాంటి అని. దానికి ఇంకో సూత్రంలో కూడా చెప్పారు. ఈ పృథక్ స్థిత్య భావత్తుకు ఇరండు దృష్టాంతం మరుడిచ్చి గిరార్. వీళ్ళిద్దరూ వేరుగా ఉండడం అనేది ఉండదు, దానికి రెండు దృష్టాంతాలు చెప్పారు. ప్రభయయ్యం ప్రభావానయ్యం పుష్పత్తయ్యం మణత్తయ్యం పోలే అని చాలా అందంగా తెలియజేస్తున్నారు. ప్రభావం అంటే ఒక కాంతి కలిగిన వాడిని ఎలా వదిలి ఉండదు, పుష్పం పరిమళాన్ని ఎలా వదిలి ఉండదు, ఏదో పరిమళం పుష్పాన్ని ఇలా, ఇద్దరికి అవినాభావ సంబంధం ఉంటుంది కదా, వాటిని ఇందులో తెలియజేస్తున్నారు అనమాట. దానివలే అని చెప్తున్నారు. అది ఏమిటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. రామాయణంలో మనకి చెప్తున్నారు. అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయద. సీతాదేవి చెప్తుంది రావణాసుడితో, ఏమయ్యా నన్ను అవి ఇవి చూపించి నన్ను లొంగ తీసుకుందాం అనుకుంటున్నావేమో. శక్యా లోభయితం నాహం ఐశ్వర్యేణ ధనేనవా. నన్ను నీ బలం చేతనో పరాక్రమం చేతనో లేదు నీ ఐశ్వర్యాన్ని చూపో ధనాన్ని చూపో నన్ను లొంగ తీసుకుంటావే అనుకుంటే కష్టం. నేను అలా లొంగేదాన్ని కాను. ఎందుకంటే రాముడు లేడు, చనిపోయాడని చూపిస్తున్నాడు. అసలు రాముడు లేకపోతే నేను ఉంటానా? ఉండను కదా. అనన్య రాఘవేణ అహం నేను రాఘవేణ అనన్య అంటే రాఘవుని లేకుండా నేను ఉండడం అనేది ఉండదయ్యా. ఎలాగా దృష్టాంతం అంటే భాస్కరేణ ప్రభా యథా, సూర్యుని వదిలి ప్రభ అనేది వదిలి ఎలా ఉండదో అలా నేను కూడా అంతే. ఆ రాముడిని వదిలి నేను ఉండను అని చెప్పి ఆవిడ చెప్పింది. యుద్ధకాండలో రాముడు కూడా చెప్తాడు, అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయధ.
సూర్యుడిగా తాను కాంతిగా సీతమ్మని పోల్చుకొని నేను లేకుండా సీత కూడా ఉండదు. ఎలా అంటే సూర్యుని వదిలి కాంతి ఉండనట్లుగా. విశుద్ధాత్రిషు లోకేషు మైథిలి జనకాత్మజ, 3 లోకాల్లో సీతమ్మని మించిన పవిత్రురాలు ఇంకోళ్ళు లేనే లేరు అని తెలియజేస్తాడనమాట శ్రీరామచంద్రుడు. అందువల్ల వాళ్ళిద్దరూ శారీరకంగా దూరంగా ఉన్న రామాయణంలో మనకి చూపిస్తూ వాళ్ళిద్దరూ ఒకచోటనే ఉన్నారు అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. మనకి ఆనంద రామాయణం, మిగతా రామాయణాల్లో ఒక అందమైన దృష్టాంతాలు చెప్తూ ఉంటారు. రామచంద్రుడు సీతా సీతా సీత అని ఊరికే బాధపడుతుంటే అరణ్యంలో ఉన్న లక్ష్మణస్వామి అనుకున్నట్ట, ఇదేమిటి మరి అన్నగారు ఇంత దారుణంగా ఉన్నారు ఇలా. కానీ ఒక స్త్రీ కోసం ఇంత బాధపడాలా అని. కానీ ఒకరోజు రాత్రి రామచంద్రుడు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కనబడిందట. మనకి వాల్మీకంలో లేదు, కానీ ఆనందరామాయణం వీటిలో మనకు కనబడుతూ ఉంటుంది. ఏమిటి అని చూస్తే లక్ష్మణస్వామి బయట కాపలా కాస్తున్నాడు కదా, రాముడి దగ్గర లోపల పడుకొని ఉన్నాడు రాముడు. ఆయన నిద్ర లేదు. రాముడు ఎవరో స్త్రీతో మాట్లాడుతున్నట్టు కనబడిందట. అయ్యో ఏంటి ఎవరో స్త్రీ అని చెప్పి లోపలికి తొంగి చూస్తుంటే తెల్లని కాంతితో సీతమ్మలా కనబడిందట. వెంటనే లోపలికి లక్ష్మణస్వామి వెళ్ళేసరికి ఆవిడ రాముడు లోపలికి ఐక్యమైపోయిందట. ఐక్యమైపోయిన తర్వాత అన్న ఎవరు ఇక్కడ మాట వినపడింది ఎవరిదన్నా అంటే రాముడు నవ్వుకున్నట్ట. అంటే సీతమ్మ ఎక్కడుంది? సీతమ్మని వదిలి రాముడు ఉండడు, రాముడిని వదిలి సీత ఉండదు. వారిద్దరూ ఒకరినొకరు అంటే మనస్సులో ఒకచోట ఉంటే వాళ్ళ భావాలన్నీ ఉంటాయి. శారీరకంగా ఒకచోట ఉన్న కలిసి ఉండిన వాళ్ళ లోకంలో ఎంతోమందిని మనం చూస్తున్నాం. అంటే ఒకరి భావం ఒకరికి కలవదు. కానీ వాళ్ళిద్దరూ అలా కాదు, చాలా గొప్ప జంట అనమాట. సరే మిగతా కథ అంతా వేరనుకుందాం, ఇక్కడ దృష్టాంతం ఊరికే మీకు చెప్పడానికి చెప్తున్నాను అనమాట. అటువంటి గొప్ప దాంపత్యం వీళ్ళిద్దరిది. ఒకరినొకరు వదిలి ఉండరు. ఓ పుష్పాన్ని వదిలి పరిమళం ఉండనట్లుగా మన జీఆర్ స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తుంటారు. సూర్యుడు అంటట ఆయన వచ్చేటప్పుడే కాంతి కూడా లోకంలో వస్తుంది కదా, కాంతి అందట ఎవరు సూర్యుడి గారు మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, నేను కాసేపు ఉండొస్తానని కాంతి అనదట. అలాగే కాంతి కంటే ముందు కాంతి గారు నేను వెళ్తాను మీరు గంట రెస్ట్ తీసుకురండి అని సూర్యుడు అనట. సూర్యుడు వస్తే కాంతి ఉంటుంది, కాంతి సూర్యుడితో పాటే మళ్ళీ వెళ్ళిపోతుంది తప్ప వేరుగా ఉండదు. అలాగే పుష్పం కూడా అంతే. పుష్పాన్ని వదిలి పరిమళం ఎప్పుడూ ఉండదు, ఆ పుష్పంతోనే ఉంటుంది. ఒకవేళ పుష్పం వాడిపోయింది అంటే పరిమళం కూడా వాడిపోతుంది అని మనకి తెలియజేస్తారు చాలా అందంగా. భట్టర్ వారు చెప్పిన ఐతిహ్యం కూడా శ్రీగుండ్రత్న కోశంలో తవ స్పర్శాదీశం అంటూ చాలా అందంగా తెలియజేస్తారు. ఆ స్పృశతి కమలే అంటూ ఆ విషయం మనం రేపు తెలుసుకుంటూ ఆ మంత్రార్థాన్ని అనుభవిద్దాం. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందష్ట జీవజీవాతవే నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లుమహం భజే. ఓమస్మద్గురుభ్యో నమః. பிள்ளைலோகாச்சாரியர் திருவடிகளே சரணம். பெரியஜீயர் திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நம. ஜெய் ஸ்ரீமன்னாராயண.